నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, గత వారం రోజుల నుంచి మనం చూస్తున్నాం ఏదైతే నేషనల్ వైడ్ ఇష్యూ జరుగుతుందో, పార్లమెంట్ సెషన్స్ని కూడా బంక్ కొట్టేసి ధర్నాలు చేస్తున్నారో, ఆ ఇష్యూనే ఓట్ చోరీ. అసలు ఈ ఓట్ చోరీ గురించి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఏమనుకుంటున్నారు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు దాని మీద గంభీరమైన ఆరోపణలు కూడా చేశారు. అండ్ ఇక్కడ అపోజిషన్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో, ఆ అపోజిషన్ పార్టీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ మీద నిందలు వేస్తూనే ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది? ఈ ఓట్ చోరీ అంటే ఏంది? అసలు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏం చేస్తుంది? అసలు ఈ స్టేట్ ఎలక్షన్స్ ఎవరు హ్యాండ్ ఓవర్లో జరుగుతాయి? ఇక్కడ ఆఫీసర్స్ ఎవరెవరు పాల్గొంటున్నారో ఇక్కడ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోలో వెళ్ళే ముందు ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. లోక్సభ అపోజిషన్ లీడర్ ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ గారు, వారు వచ్చేసరికి ఓట్ చోరీ అనే ఒక గంభీరమైన ఆరోపణలు చేశారు. సార్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని వారు బూచిగా చూపిస్తూ ఒక పీపీటీ ప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఏమని వారి ప్రజెంటేషన్ అంటే, అక్కడ మహదేవ్పూర్ ఏదైతే కాన్స్టిట్యున్సీ ఉందో ఆ కాన్స్టిట్యున్సీలో దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి, అక్కడ డూప్లికేట్ ఓట్లు జరిగాయని చెప్పేసి, అండ్ ఇంకొకటి ఒకటే ఇంట్లో 60 మంది ఓట్లు ఉండరని చెప్పేసి వారు ప్రధానమైన ఆరోపణలు చేశారు. ఇంకొకటి ఏంది, అక్కడ ఫేషువల్ మ్యాచెస్ సరిగా లేవని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్, ఇది జరిగింది ఏ స్టేట్? కర్ణాటక స్టేట్లోని ఒక మహదేవ్పూర్ అనే కాన్స్టిట్యున్సీ. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్లో పనిచేసే ఆఫీసర్స్ ఎవరు? స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీసా కాదా? పోలీస్ అవనియండి, రెవెన్యూ శాఖ అవనియండి, ఇంకా టీచర్స్ అవనియండి, ఇంకా XYZ ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారో ఆ గవర్నమెంట్ ఆఫీసర్స్ మొత్తం అక్కడ పనిచేస్తూ ఉంటారు. ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎలక్షన్ ముందు నుంచి ఒక 1 మంత్ బిఫోర్ నుంచి వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ అని అది అని ఈవీఎం ఎలా మేనేజ్ చేయాలని చెప్పేసి, ఎక్కడైనా ప్రాబ్లమ్స్ జరిగితే ఎలా అని చెప్పేసి వారిని ట్రైన్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అనేది. అయితే ఇక్కడ మనం ఓట్ అప్లై చేస్తాం ఫ్రెండ్స్. మనం ఓట్ అప్లై చేసినప్పుడు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ మనం చేసినప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది తెలుసా? డైరెక్ట్గా మన లోకల్గా ఉన్న తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తుంది. ఆ తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక బూత్ లెవెల్ వెరిఫికేషన్ ఆఫీసర్ అలాట్ చేస్తారు మనకి. ఆ బూత్ లెవెల్ వెరిఫికేషన్ అలాట్ చేసినప్పుడు మనకి ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేసుకొని వెళ్తారు. ఓకేనా? అయితే రాహుల్ గాంధీ గారు చెప్తున్నట్టు ఒక ఇంట్లో 60 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. అయితే అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏముంది ఫ్రెండ్స్? 2024లో లోక్సభ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు అక్కడ స్టేట్ గవర్నమెంట్లో ఏ పార్టీ ఉంది? కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎవరు చెప్పినటువంటిది? గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరు చెప్పినటువంటిది? స్టేట్ గవర్నమెంట్లో ఉన్న లీడర్స్ చెప్పిన మాట వినరా? అయితే ఇక్కడ 60 మంది ఓట్లు వెళ్ళిన దగ్గర ఆల్రెడీ ఇక్కడ ఒక సినారియో ఒక 2022లో వెళ్తా ఫ్రెండ్స్. ఏదైతే ప్రజెంట్ డిప్యూటీ సీఎం శివకుమార్ గారు ఉన్నారో ఆ శివకుమార్ గారు వచ్చేసరికి ఒక గంభీరమైన ఆరోపణలు 2022లోనే చేశారు. ఇది కాంగ్రెస్ సందేశ్ అనే వెబ్సైట్ ఆర్టికల్ ఇప్పుడు మీ ముందు పెడుతున్న ఫ్రెండ్స్ కనబడుతూనే ఉంది. దీంట్లో శివకుమార్ ఎవరైతే ఉన్నారో ఏదైతే డిప్యూటీ సీఎం అండ్ ఒక వాళ్ళ బృందం కలిసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ కర్ణాటకకి ఏదైతే ఉందో ఇక్కడ డూప్లికేట్స్ ఓట్స్ ఉన్నాయి, అసలు ఎందుకు ఇక్కడ ఓట్స్ వెరిఫికేషన్ ఎందుకు సరిగ్గా చేయట్లేదు అని చెప్పేసి వీరు కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే 2022లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు 2023లో వీళ్ళు గెలవడం కూడా జరిగింది. అయితే గెలిచిన తర్వాత 352 days ఒక గ్యాప్ అనేది జరిగింది. ఏది లోక్సభ మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి ఎలక్షన్ ఏదైతే లోక్సభ ఉందో 350 days ప్లస్ ఇక్కడ మనకి గ్యాప్ అనేది ఉంది. ఈ గ్యాప్లో అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే కర్ణాటక రాష్ట్ర సిద్ధరామయ్య గవర్నమెంట్ ఏమైనా ఈ దొంగ ఓటర్ల మీద ఏమైనా యాక్షన్ తీసుకుందా? బూత్ లెవెల్ వెరిఫికేషన్ ఆఫీసర్స్ని ఏమైనా స్ట్రిక్ట్గా చేసిందా అని అంటే అక్కడ శూన్యం అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు కంప్లైంట్ ఇచ్చింది వీరే మర్చిపోయారు. ఆ రోజు అధికారంలో వచ్చిన తర్వాత వీరిచ్చిన కంప్లైంట్ వీరే మర్చిపోయారు. ఎందుకంటే అక్కడ అధికారంలో వచ్చింది కదా అని చెప్పేసి ఒక ధీమాతోని శివకుమార్ గారు వారు ఇచ్చిన కంప్లైంట్ మర్చిపోయారు. అయితే ఇక్కడ అసలు బూత్ లెవెల్ ఏజెంట్స్ ఏమేం చేస్తారు? ఎలక్షన్కి ఒక పార్టీ ఏదైతే అఫీషియల్స్ ఉంటారో ఒక 1 month నుంచి ఏం జరుగుతుంది తతంగం అనేది ఇప్పుడు మనం కాల్లో తెలుసుకుందాం. సాగర్ గారు నమస్కారం అండి. శక్తి మీడియా నుంచి మాట్లాడుతున్నామండి.
సార్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఏదైతే ఎల్ఓపి లీడర్ ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ గారు, వారు మాట్లాడుతూ ఇక్కడ ఎలక్షన్ ఓట్ చోరీ జరుగుతుంది అంటున్నారు. అసలు బిఫోర్ ఎలక్షన్స్ ఏమేమి తతంగం అనేది జరుగుతుంది సార్? ఎలక్షన్ కమిషన్ ఎవరెవరు అక్కడ పార్టిసిపేట్ అవుతారు? అసలు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఈవీఎం ట్యాంపరింగ్ అనే వదంతులు నిజమేనా? ఇది ఒక ఎలక్షన్ కమిషన్ కు సంబంధించి సపరేట్ సెక్టార్ అయినా కూడా స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్. జిల్లాలకు వచ్చే వరకు జిల్లా కలెక్టర్ హెడ్ అవుతారు దానికి. ఓకే. జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా యంత్రాంగం ఏదైతే ఉందో దానికి ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ సెల్ తహసీల్దార్ అని ఎలక్షన్ సెల్ కి సంబంధించిన వాళ్ళు సపరేట్ స్టాఫ్ సపరేట్ యూనిట్ నుండి పనిచేస్తారు. ఈ ఈవీఎంలన్నీ కూడా ఏం చేస్తారంటే ఒక 15 రోజులు 20 రోజుల పాటు హెచ్ఏఎల్ కంపెనీ కానీ బిహెచ్ఏఎల్ కంపెనీ కానీ ఏ కంపెనీ వాళ్ళ యొక్క ప్రొడక్షన్ తో తయారైన ఈవీఎంలు అయితే వాళ్ళని పిలిపిస్తారు. ఆ ఇంజనీర్లు వస్తారు ప్రత్యేకంగా. వాళ్ళన్ని మిషన్స్ ప్రతి మిషన్ కూడా చెక్ చేసి ఏ ఒక్క ప్రాబ్లం లేకుండా ప్రాక్టికల్ గా పనిచేస్తున్నాయా లేదా అని ప్రతి మిషన్ తో ఈవీఎం తో పాటు ఈ ఓటు గుర్తుపట్టేది ఉంటుంది కదా మన ఈవీఎం తో పాటు ఓటు వివిప్యాట్ ఏ ఓటుకు వేసాము ఏంటి అనేది దాంట్లో స్లిప్ లో వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టికల్ గా వాళ్ళు ఇంజనీర్స్ చెక్ చేసిన తర్వాత అవి చెక్ చేసేటప్పుడు కూడా ఏం చేస్తారంటే ప్రతి పొలిటికల్ పార్టీని ఒక రిప్రజెంటేటివ్ పిలుస్తారు. ప్రతి పొలిటికల్ పార్టీ నుంచి ఒక రిప్రజెంటేటివ్ వచ్చి అన్ని చెక్ చేసేటప్పుడు ఇంజనీర్స్ పనిచేసేటప్పుడు ప్రతి పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయా లేదా 1-2 సార్లు ఇంజనీర్ చెక్ చేసి పనిచేసేటప్పుడు మళ్ళీ ఆ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ కూడా ఏ పార్టీ సింబల్ అవుతుందో ఆ సింబల్ మీద నొక్కి ఆ సింబల్ కి పడుతుందా లేకపోతే వేరే సింబల్ కి పోతుందా ఇవన్నీ కూడా చెక్ చేసే అధికారం హక్కు కూడా ఆ పొలిటికల్ పార్టీకి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఉంటాయి. ఇంజనీర్స్ పర్ఫెక్ట్ గా చేస్తారు. వాళ్ళన్నీ చెక్ చేసిన తర్వాత లాస్ట్ లో ఏం చేస్తారంటే లాస్ట్ ఫైనల్ డే రోజున ఏమో మాక్ పోలింగ్ అని పెడతారు. ఒక్కొక్క పార్టీ నుంచి వాటి నుంచి 50 మందిని 40 మందిని 30 మందిని పిలిపించి వాళ్ళకు మిషన్ అప్ చేసి మీకు ఇష్టమైన గుర్తుకి పోల్ చేయండి అని అంటే వీళ్ళు ఏ గుర్తుకైతే పోల్ చేస్తారో అది ప్రింట్ అయి బయటకు వస్తుంది. వివిప్యాట్ ద్వారా ప్రింట్ అయి బయటకు వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎన్ని బటన్స్ ఎన్ని ఓట్లు వేశారు అనేది లెక్క ఉంటుంది. ఒక్కొక్క దానికి 17-16 ఉంటాయి బ్యాలెట్ లో. 17-16 కూడా 17-16 వచ్చినా లేదా 17 ఏ సింబల్స్ వేశారు ఏంటి అనేది కూడా మెన్షన్. దాంట్లో ఇది కూడా ఉంటుంది దేనికి ఓటు వేయడానికి అని ఉంటుంది కదా. అన్ని పెడతారు. అదే దేనికి వేసారో కూడా ఆ స్లిప్లు ఇవి ఖాళీ అవ్వాలి. అన్ని చెక్ చేస్తారు. పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఒక్కో ఇంజనీర్ దగ్గర కూర్చొని వాళ్ళు చెక్ చేసి పర్ఫెక్ట్ గా ఈ స్లిప్లు ఇవి ఖాళీ అయినా లేదా అన్ని చూసిన తర్వాత మళ్ళా మార్క్స్ వెళ్ళి ప్రజలందరూ కూడా అంటే ఒక్కొక్క పార్టీ నుంచి ఆ పార్టీ అభిమానులు కానీ ప్రజలు కానీ ఇన్వైట్ చేస్తారు. వాళ్ళు కూడా బటన్స్ అంటే ఓటు వేసి చెక్ చేస్తారు. మామూలు పోలింగ్ బూత్ ఓటు వేసినట్టే వాళ్ళు కూడా వేస్తారు. పని చేస్తున్నాయని వాళ్ళు సాటిస్ఫై చేస్తారు. సాటిస్ఫై చేసి అన్ని అయిపోయినాకనే అన్ని పొలిటికల్ పార్టీ సంతకాలు తీసుకున్నాకనే ఓకే అని చెప్పి వాటిని ఫీల్డ్ మీదకి పోలింగ్ స్టేషన్స్ పంపిస్తారు. అంతేగాని దీంట్లో ట్యాంపరింగ్ అవకాశం ఉండదు, లేకపోతే ఓట్ చోరీకి అవకాశం ఉండదు. ఇవన్నీ కూడా అబద్ధాలు. ఏదో రాజకీయంగా మాట్లాడటమే తప్ప నుంచి దీంట్లో నాలెడ్జ్ తో మాట్లాడిన విషయాలు కాదు. ఏ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. అసలు మనకు వస్తే ఈ ఈవీఎం ఇంట్రడ్యూస్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే, బీజేపీ గవర్నమెంట్ కాదు ఇది. మరి అలా ట్యాంపరింగ్ చేసేటైతే కర్ణాటకలో కాంగ్రెస్ ఎందుకు వచ్చేది, బీజేపీ వచ్చేది కదా. అదే పక్క చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూడా కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం ఉన్నది. ఆ రాష్ట్రాల్లో పనితీరు కూడా అన్ని గమనించాలి. ట్యాంపరింగ్ చేసేటైతే దేశం మొత్తం ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఇంజనీర్స్ పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నారు. ప్రతి పార్టీ నుంచి ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్ వచ్చి చెక్ చేసి పని చేసిపోతున్నారు. కాబట్టి ఎక్కడ కూడా ట్యాంపరింగ్ అనే అవకాశం ఉండదు. 100% బ్రహ్మాండంగా నిర్వహిస్తుంది ఎలక్షన్ కమిషన్. విన్నారుగా ఫ్రెండ్స్, విద్యాసాగర్ గారు ఏం చెప్తున్నారో. విద్యాసాగర్ గారు ఎవరైతే ఉన్నారో సీనియర్ నేత, వాళ్ళు చెప్తున్నట్టు ఎలక్షన్కి ముందంట మాస్ పోలింగ్ అనేది కండక్ట్ చేస్తారంట. మాస్ పోలింగ్ ఏంటంటే ఒక పార్టీ నుంచి వచ్చేసరికి 25 నుంచి 50 మంది వరకు పిలిచి ఆ ఎలక్షన్ ఏదైతే ఈవీఎంస్ ఉంటాయో మీకు నచ్చిన దాని మీద ఓటు వేయండి, ఏ గుర్తుకైనా ఓటు వేయండి, దాని తర్వాత అది ఏ పార్టీకి వెళ్తుంది అనేది ఓటింగ్ వివిప్యాట్ స్లిప్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి చూపిస్తాయంట.
అవి చూపించినప్పుడు దీనికి దానికి టాలీ అవుతున్నాయా లేదా అని చూడండి అని చెప్పేసి వారు మెన్షన్ చేయడం కూడా జరిగింది. అయితే అలా చేసే తతంగంలో ఇప్పుడు కర్ణాటకలో మెహదేవ్పూర్ కాన్స్టిట్యున్సీలో కూడా ఈ తతంగం మాస్ పోలింగ్ అనేది జరుగుంటుంది. అక్కడ జరుగుతున్నప్పుడు అక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ ఏమైనా జరిగిందా లేదా అని ప్రతి మహదేవ్పూరే కాదు, ఒక వరంగలే కాదు, ఇంకొకటి అమేధీనే కాదు, ఇంకొకటి మన వాయనాడే కాదు, ఎక్కడ కండక్ట్ చేసిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్ ప్రకారంగా ఈ మాస్ పోలింగ్ అనేది జరుగుతుంది. దానికంటే ముందు ఏదైతే మండల్ తహసీల్దార్ ఆఫీస్లో ఒక ఎంఆర్ఓ, ఏదైతే మండల్ తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో ఆ మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారితోని ఒక ఆల్ పార్టీ మీట్ అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి ఓట్ రివిజన్ అయినప్పుడు ఆ తతంగం అంతా జరుగుతున్నప్పుడు ఆల్ పార్టీస్ని పిలిచి ఇక్కడ ఓట్స్ ఎందుకు డివియేషన్ అయినాయి, ఓట్స్ ఎక్కడ పెరిగాయి, ఇవన్నీ ఒక చర్చగా మారుతుంది. వారు ఒక మీటింగ్ చేసి దాని మీద ఎక్సర్సైజ్ చేస్తారు. దీని మీద ఏమైనా ఆరోపణలు ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒక మీటింగ్ పెట్టుకుందామని కూడా అక్కడ ఎంఆర్ఓ కానీ అక్కడ తహసీల్దార్ కానీ వారు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ జరిగే తతంగం ఇది. ఇక్కడ మహదేవ్పూర్లో ఈ డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ ఏదైతే ఉన్నాయో వీరు చెప్తున్నట్టు ఇక్కడ పనిచేసేది ఎవరు ఫ్రెండ్స్? ఆ స్టేట్ గవర్నమెంట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కదా. మరి ఇక్కడ ఏదైతే ప్రతి మండల్ తహసీల్దార్ ఆఫీస్లో ఇక్కడ ప్రతిసారి ప్రతి వీక్ ఇక్కడ ఎక్సైజ్ జరుగుతుంటే మరి మహదేవ్పూర్లో ఇది జరగలేదా? మహదేవ్పూర్లో నిజంగా ఇది రాహుల్ గాంధీ గారు చేస్తున్నట్టు ఆరోపణలు ఏదైతే ఉందో ఫేస్ డిస్మ్యాచే కానీ 60 మంది ఒకటే ఇంటి నెంబర్లో తను కానీ అక్కడ పోలింగ్ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఏం చేశారు? అక్కడ పన్నా ప్రముఖులు ఉంటారు, పన్నా ప్రముఖులు ఏం చేశారు? సో ఇక్కడ ఓట్ ఎట్లయితే అడిషన్ జరుగుతున్నాయో ఓట్లు డూప్లికేట్లు ఎట్లా జరిగినాయో అసలు ఈ వెరిఫికేషన్ ఏం జరిగినాయో అనేది మనం లోతుగా ఇంకా పరిశీలిస్తే ఫ్రెండ్స్, అసలు డూప్లికేట్ ఆఫ్ ఓట్స్ ఏదైతే ఉన్నాయో నిజంగా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టే అక్కడ జరిగినాయి అనుకుందాం. మరి అక్కడ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఎందుకు ఏం చేయలేదు? అక్కడ ఒక యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? 352 days టైం శివకుమార్ గారికి ఉన్నప్పుడు ఆ శివకుమార్ గారు ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోలేదు? సో ఇక్కడ వారి దగ్గరే మిస్టేక్స్ అన్ని పెట్టేసుకొని ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడతారు. ఇక్కడ టైర్ పంచర్ జరిగితే మనకు చెప్పరా, దాన్ని సుమోటోగా తీసుకోరా, నువ్వు ఆపి చెక్ చేసుకోవా అనేసి మాట్లాడతారు. అంటే మన 5 సంవత్సరాల దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు నీకు ఒక టైర్ పంచర్తో సమానమా? ఒక పంచర్ షాప్ లెక్క నువ్వు అట్లా పోలుస్తుంటే నిన్న నిజంగా అర్బన్ నక్సల్స్ అనడంలో తప్పేముంది? అండ్ ప్రతిసారి మీద బీజేపీ మీద ఆర్ఎస్ఎస్ మీద వామిటింగ్ చేస్తున్న మీరు ఇక్కడ రాహుల్ గాంధీ చెప్పంగానే తగుదనమ్మా అనుకుంటా ఇక్కడ రకరకాల డిబేట్స్లో వెళ్ళేసి మీ అనాలిసిస్ చెప్పడం ఏదైతే ఉందో మిమ్మల్ని ఎవరు నమ్మట్లేదు. అండ్ నిజంగా మీకు నేను చెప్పిన దాంట్లో ఇక్కడ మన ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత ఏం జరిగిందో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? మీరు కూడా చాలా ఎలక్షన్స్ చూస్తూనే ఉన్నారు కదా ఇప్పుడు వరకు. మరి ఎన్ని ఎలక్షన్స్లో మీరు చూస్తున్నప్పుడు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ తప్పు ఎక్కడ చేస్తుంది? ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తుందనేసి మీరు మాట్లాడుతున్నారు కదా. మరి ఎలక్షన్ కమిషన్ ఇక్కడ విజిల్ బ్లో చేసింది రాహుల్ గాంధీ కదా, లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటున్నారు కదా. మరి లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా కంప్లైంట్ ఇవ్వాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి సార్. అంతేగాని నేను మీడియాలో చెప్తున్నా, ఇదిగో నేను పలానా శక్తి మీడియాలో చెప్తున్నా, వాడు అక్కడ మర్డర్ చేసిండు, వాడిని అరెస్ట్ చేయాలంటే ఎవరు చేస్తారు సార్? వితౌట్ అండ్ ఫైల్ అండ్ ఎఫ్ఐఆర్ ఇక్కడ ఎవరు చేస్తారు? సుమోటోగా తీసుకుందాం అనుకుంటున్నాం. సుమోటోగా ఈసీఐ ఎందుకు తీసుకుంటుంది? ఎవరు చెప్తుంది? మీ దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయి సార్? ప్రూఫ్ సబ్మిట్ చేయమనడం కూడా ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి తప్పంట. ఎందుకంటే ఇక్కడ మోడీని, బీజేపీని, ఆర్ఎస్ఎస్ని దీంట్లో ఇన్వాల్వ్ చేసి కొన్ని డిబేట్స్లో పార్టిసిపేట్ అయ్యి ఒక సెల్ఫ్ ఐడెంటిటీ కోసం ఒక ఐడెంటిటీ క్రైసిస్ అవుతున్న తరుణంలో ఒక ఐడెంటిటీ క్రైసిస్ గురించి వీరు ఇలా మాట్లాడడం తప్ప వీరి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో ఆ మైండ్ సెట్ని, లెఫ్టిస్ట్ మైండ్ సెట్ని మీరు మారాలనుకునేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఒక డాక్టరేట్ పొజిషన్లో ఉండేసి మీరు ఇలా చెప్పడం, మీ వల్ల చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే కొంతమంది యూత్ ఉన్నారు. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే యూత్ని ఒక రాంగ్ ట్రాక్లో మీరు తీసుకెళ్తున్నారు. కాబట్టి అసలు వాస్తవాలు ఏంది, అవాస్తవాలు ఏందో ఒక క్షుణ్ణంగా మీరు చెప్పాలనేసి కోరుకున్నాం. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.